ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. రక్త వృద్ధికి, రక్తశుద్ధికి, శరీర శక్తికి అద్భుత ఔషధిగా పనిచేసే నిమ్మ మన శరీరానికి రోగాలు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించగల సత్తా ఉన్న మన వంటింటి నేస్తం నిమ్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిమ్మ ప్రస్తావన తీసుకురాగానే మీకు నోట్లో నీళ్లూరుతున్నాయి కదూ. మరి నిమ్మ మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది, ఏ సమస్యలకు ఎలా వాడాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నిమ్మరసానికి ఆకలిని, జీర్ణ శక్తిని పెంపొందింపచేసే శక్తి ఉంది. అన్నం సహించకపోవటం అనే లక్షణాన్ని పోగొట్టి ఆకలిని కలిగిస్తుంది. దప్పిక ఎక్కువగా అయ్యే లక్షణాన్ని పోగొడుతుంది. నాలిక పైన జిగురుగా ఉండటం వలన నోటికి రుచి తెలియకుండా పోతుంది. నిమ్మరసం తీసుకుంటూ ఉంటే జిగురు పోయి రుచి కలుగుతుంది. నిమ్మరసం తినే సోడా ఉప్పు కలిపి తాగితే కడుపులో మంట, నొప్పి, పైత్యం, తలతిరుగుడు తగ్గుతాయి. వాంతి, వికారం కూడా తగ్గుతాయి. నిమ్మరసానికి 8 రెట్లు నీరు కలిపి పడుకోబోయే ముందు తాగితే మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఈ మలబద్ధకం ఒక్కదాన్ని సరిచేస్తే సమస్త వ్యాధుల్ని అరికట్టినట్టే. ఎక్కిళ్లు అదే పనిగా వస్తున్నప్పుడు నిమ్మరసంలో తినే సోడా ఉప్పు కలుపుకుని తాగితే నెమ్మదిస్తాయి. పంచదార కూడా కలుపుకోవచ్చు. అలసటను పోగొట్టి శ్రమను, చురుకు, ఉత్సాహాన్ని కలిగించడానికి నిమ్మరసం అప్పటికప్పుడు దొరికే చక్కటి ఔషధం. నిమ్మరసంలో పంచదార, ఉప్పు కలుపుకుని తాగితే నిస్సత్తువ లక్షణాలన్నీ తగ్గుతాయి. వేడి చేయడం కూడా తగ్గుతుంది. చలవను కలిగిస్తుంది. దప్పికను తగ్గిస్తుంది. విషలక్షణాలను ఎదుర్కోవటంలోనూ, ఎలర్జీని ఎదుర్కోవటంలోనూ మంచి సహాయకారి నిమ్మ. తేలు, కందిరీగలు, తేనెటీగలు ఇలాంటివి కుట్టినప్పుడు వీటి విషాలకు విరుగుడుగాను, ఆ విషం వలన కలిగే ఎలర్జీకి విరుగుడుగా కూడా నిమ్మరసం పనిచేస్తుంది. మత్తు పదార్థాలు, ఆల్కహాల్, నాటు సారాయి వంటివి అధికంగా తీసుకున్నప్పుడు నిమ్మరసాన్ని మజ్జిగలో కలిపి తగినంత ఉప్పు, తినే సోడా కలిపి తాగిస్తే మత్తు వదులుతుంది. రక్తక్షీణతలో నిమ్మరసం అతి ముఖ్యమైన ఔషధం. రక్తక్షీణత తగ్గి రక్తం బాగా పుష్టిగా పట్టేందుకోసం ఐరన్ కు సంబంధించిన ఔషధాలనిస్తారు. ఈ ఐరన్ శరీరానికి బాగా వంటపట్టడానికి నిమ్మరసాన్ని తీసుకుంటే ఆ ఔషధం బాగా పనిచేస్తుంది. మీ వైద్యులు వ్రాసిన మందులు వేసుకుని నిమ్మరసం తాగండి అంతే. నిమ్మరసం తాగితే జలుబు చేస్తుంది అని చాలామంది నమ్మకం. కొందరి విషయంలో ఆది నిజం కూడా. కానీ నిమ్మరసం తాగితే ఎలర్జీ తగ్గి జలుబు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎలర్జీ వ్యాధులతో బాధపడేవారు తమకు నిమ్మరసం సరిపడుతోందో లేదో పరీక్షించి చూసుకుని, అది తాగితే జలుబు చేయటం అనే లక్షణం లేకపోతే తప్పనిసరిగా నిమ్మరసాన్ని రోజూ తాగితే మంచిది. ఎలర్జీ తగ్గుతుంది. చెవి, ముక్కు, గొంతు వ్యాధులన్నింటిలోనూ నిమ్మరసం మంచిది. చర్మ సౌందర్యాన్ని పెంపొందింపచేసే ఔషధాలలో నిమ్మరసం కూడా ఒకటి. నిమ్మరసంలోని సి విటమిన్ సూర్యరశ్మికి చర్మం వడిలిపోకుండా సన్ స్క్రీనింగ్ ఏజెంట్ లా పనిచేసి చర్మానికి మంచి రంగు వచ్చేలా సాయపడుతుంది. శరీరంలోని దుష్ట పదార్థాలను వెళ్లగొట్టి చర్మానికి మంచి కాంతిని కలిగించడంలో నిమ్మ మంచి సహాయకారి. నల్లని చర్మాన్ని ఎర్రగా చేయడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. కానీ బొల్లి వ్యాధిలో మాత్రం నిమ్మరసం గాని, సి విటమిన్ కలిగిన ఇతర పదార్థాలు గాని తీసుకోకూడదు. జుట్టును పట్టుకుచ్చులా మెత్తబరిచే శక్తి నిమ్మరసానికి, నిమ్మకాయలకు ఉంది. నిమ్మరసాన్ని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా ఉంటుంది. చర్మానికి రాసుకొంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది, మృదువుగా తయారవుతుంది. ముఖానికి రాసుకుంటే జిడ్డుపోతుంది. గడ్డం గీసుకునేప్పుడు తెగిన చోటు, మొటిమలున్నప్పుడు పుండుపడిన చోటు నిమ్మరసం తగలనీకండి, మంటెత్తిపోతుంది. సున్నిపిండి తయారు చేసుకునేటప్పుడు కొన్ని ఎండించిన నిమ్మకాయ డిప్పల్ని కూడా అందులో కలిపి మరాడిస్తే ఆ సున్నిపిండి చర్మానికి మంచి రంగునిస్తుంది. శీతాకాలం పగుళ్లు బారి చర్మం ఎండినట్లుండే వారికి, దద్దుర్లు, దురద వచ్చే వారికి ఈ సున్నిపిండి అద్భుతంగా పనిచేస్తుంది.
లివర్ వ్యాధులు, ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో నిమ్మరసాన్ని చక్కగా తీసుకోవచ్చు. నిమ్మ, బత్తాయి, కమలా ఫలాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే ఈ వ్యాధిలో అంత మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారికి కామెర్లు వస్తే వారు నిమ్మరసాన్ని తీసుకుంటే మంచిది. మూత్రంలో వేడి, మంట, పచ్చదనం కూడా తగ్గుతాయి. టైఫాయిడ్, మలేరియా వైరస్ వలన కలిగే జ్వరాలు, అమ్మవారు, పొంగు, గవదబిళ్లలు మొదలైన వ్యాధుల్లో నిమ్మరసాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. గవదబిళ్లల వ్యాధిలో లాలాజలం ఆగిపోయి నాలిక ఎండిపోయినట్లవుతుంది. అలాంటి పరిస్థితిలో నిమ్మరసం తీసుకుంటే త్వరగా లాలాజలం ఊరి రుచి తెలియటం ప్రారంభిస్తుంది. నిమ్మ ఉప్పుకు అద్ది నాలిక పైన రాసుకుంటే నోటి జిగురు, నోరు అసహ్యంగా ఉండటం, తడి ఆరిపోవటం, దప్పిక తగ్గుతాయి. ఆముదంలో కొద్ది కొద్దిగా నిమ్మరసం కలుపుతూ నూరి పూర్తిగా కలిసిపోయాక ఆ ఆముదాన్ని తలకు మర్దన చేస్తే తలలో వేడి తగ్గి చలవని కలిగిస్తుంది. కళ్ళు మంటలు, తలనొప్పి, మూర్ఛలు, అపస్మారం, ఫిట్స్, తలతిరుగుడు వంటి వ్యాధులు తగ్గుతాయి. పళ్లలోంచి నెత్తురు కార్తుంటే నిమ్మరసం తాగండి. పళ్లలోంచి నెత్తురు కారడానికి అనేక కారణాలు ఉన్నాయి. సి విటమిన్ తగ్గటం ఒక కారణమైతే, ఇప్పుడు మార్కెట్లో దొరికే కొన్ని టూత్ పేస్ట్లు సరిపడకపోవటం ఇంకొక కారణం. పేస్ట్ పడకపోయినా చిగుళ్లలోంచి నెత్తురు కారడం జరగవచ్చు. నిమ్మరసాన్ని తాగితే పళ్లలోంచి నెత్తురు కారడం, చిగుళ్లు మెత్తపడటం, వాయటం తగ్గుతాయి. ఎండాకాలం వచ్చిందంటే నీరసం వచ్చి పడిపోయే పరిస్థితులు చాలా మందికి వస్తుంటాయి. ఇంట్లోంచి బయటకు వెళ్లేప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చాక ఒక గ్లాసు మజ్జిగలో ఒక నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు, తినే సోడా ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. వడదెబ్బ తగిలినా ఈ పానీయాన్ని తాగితే త్వరగా కోలుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.